హలో అండి, నేను జాతకం చూపించుకున్నానండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాడండి. జనాభా లెక్కల్లో వచ్చింది కదండి, ఆయనకు జాతకం కూడా వచ్చంట. మళ్ళీ మనకు మన ఊరు వరంగల్ అని కూడా చెప్పిండండి. మనకు 6 పిల్లలని చెప్పాడండి. నాకు బీపీ షుగర్ ఉందని కూడా చెప్పిండండి. ₹1000 ఇచ్చానండి. అయినా రేపు వస్తానన్నాడండి. వాడిని 4 దాన్ని మన డబ్బులు మనం వసూలు చేసుకుందాం. The next day. మేడం వచ్చినా బాబు, రా 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 రా, కూర్చో కూర్చో. ఏమండి, నిన్న మనల్ని మోసం చేసిన పిల్లగాడు వచ్చిండు. ఎవరిని అవ్వ మోసం చేసిన తెలిసిపోయినట్టుంది. మేడం ఇంతకు నన్ను గుర్తుపట్టిరా మేడం? ఎందుకు గుర్తుపట్టలే? నిన్న వచ్చినావు కదా, భలే భలే జాతకం చెప్పినావు కదా. అదే మేడం మీరు చేసిన తప్పు. నిన్న వచ్చింది మా తమ్ముడు. మేము కమల పిల్లలం. జాతకాలు చెప్తా అని అందరినీ మోసం చేస్తాడు మేడం. మిమ్మల్ని కూడా మోసం చేసినా మేడం? నువ్వు కాదా మీ తమ్ముడా? అవును మేడం. నాకు ఒక 500 ఉంటే ఇచ్చేయండి. వాడిని పట్టిస్తావని పైసలు వసూలు చేసుకోండి మీరు. సరే తీసుకో. ఓకే మేడం, రేపు పట్టిస్తా. నిన్న వచ్చినోడు వాళ్ళ తమ్ముడంట, ఈ రోజు వచ్చినోడు అన్నంట. వాళ్ళిద్దరు కవల పిల్లలంట. వాడిని పట్టిస్తానన్నాడే. ఇచ్చానండి. ₹1000 మనం వసూలు చేసినాం అనుకో, మనకి 500 లాభం కదా. దెబ్బ మీద దెబ్బ.